సైబర్ కేటుగాళ్లు రోజుకో రీతిన మోసాలకు తెరలేపుతున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు మరో ముందడుగేశారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో ఏపీకే ఫైల్స్ పంపి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ చలానా పేరిట ఏపీకే ఫైల్స్ పంపించి 2 వ్యక్తుల నుంచి సైబర్ కేటుగాళ్లు దాదాపు 5 లక్షల రూపాయలు కాజేశారు. ఇంతకీ కేటుగాళ్లు ఎలా బోల్తా కొట్టిస్తున్నారో తెలుసా? సైబర్ మోసాల పట్ల పోలీసులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నప్పటికీ కేటుగాళ్లు ఏదో ఒక విధంగా ప్రజలను బోల్తా కొట్టిస్తూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టు పేరిట బురిడి కొట్టిస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు ట్రాఫిక్ చలానా పేరుతో ఏపీకే ఫైల్స్ పంపి మోసం చేస్తున్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ చలానా పేరుతో కేటుగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపి క్రెడిట్ కార్డులను హ్యాక్ చేసి 2 వ్యక్తుల నుంచి 5 లక్షల రూపాయలు కొట్టేశారు. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కృష్ణలంకకు చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 25న గుర్తు తెలియని నెంబర్ నుంచి ట్రాఫిక్ చలానా పేరుతో ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దాన్ని అతను పట్టించుకోలేదు. తర్వాత రోజు అతని కారు నెంబర్ తో చలానా పెండింగ్ లో ఉందంటూ ఏపీకే ఫైల్ రూపంలో మరో మెసేజ్ వచ్చింది. అందులో కారు నెంబర్ ఉండడంతో దాన్ని క్లిక్ చేసి దానిలో వివరాలన్నీ నమోదు చేశాడు. అతనికి తెలియకుండానే తన 2 క్రెడిట్ కార్డుల ద్వారా 2.1 లక్షల లావాదేవీలు జరిగిపోయాయి. డబ్బులు పోయాయన్న సంగతి ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. మరో కేసులో కూడా ఇదే తరహాలో ఓ వ్యాపారికి ఏపీకే ఫైల్ పంపి అతని క్రెడిట్ కార్డుల నుంచి 3.14 లక్షల రూపాయలు కాజేశారు. ట్రాఫిక్ పోలీసులు ఏపీకే ఫైల్స్ రూపంలో చలాన్లు పంపించబోరని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఏపీకే ఫైల్స్ వస్తే తెరవద్దని, వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఏపీకే ఫైల్స్ అనేవి ఎక్కువగా పంపిస్తా ఉన్నారు. దాని బారిన కూడా అమాయక ప్రజలు ఎక్కువ పడతా ఉన్నారు. ట్రాఫిక్ చలానాలు ఇంపోజ్ అయ్యాయి, అది ఈ రెండ్లో కట్టుకోండి, మీకు దాంట్లో కొంత బెనిఫిట్ అవుతుందని చెప్పడం, ఈ రకంగా ఏపీకే ఫైల్స్ పంపించడం ద్వారా ఈ సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు గమనించవలసింది ఒకటే బండ గుర్తు పెట్టుకోండి, మనకి తెలియని లింక్ని క్లిక్ చేయవద్దు. కొత్తగా వచ్చే ఎటువంటి ఫైల్ను కూడా ఎటువంటి ముందస్తు సమాచారం లేని ఫైల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. ఒకవేళ ఏదైనా ఏపీకే ఫైల్ మన మొబైల్లో కనబడిన వెంటనే దాన్ని అదే విధంగా ప్రెస్ చేసి డిలీట్ చేయండి. ఇమీడియట్గా అనుకోకుండా ఏదైనా ప్రెస్ అయ్యి ఓపెన్ అయినా కానీ ఇమీడియట్గా 1930కి ఫోన్ చేయడం ద్వారా బాధితుడు పోగొట్టుకున్న డబ్బుల్ని రికవర్ చేయగలరు. ఏపీకే పేరుతో వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీకే ఫైల్లో మన డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయవద్దని చెబుతున్నారు. మన మొబైల్కి మన బైక్ నెంబర్ తోటి ఒక చలాన్ జనరేట్ అయింది అని చెప్పి ఒక SMS వస్తుంది. ఆ SMS మన బైక్ నెంబరే ఉంటుంది. దాని తర్వాత ఒక ఏపీకే డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఒక సందేశం కూడా ఉంటుంది. మనం ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అది ఓపెన్ చేశాక మన క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ, మన డెబిట్ కార్డ్ నెంబర్ కానీ, లేదా మన క్రెడెన్షియల్స్, బ్యాంక్ క్రెడెన్షియల్స్ కానీ ఎంటర్ చేయమంటుంది, లేదా SMS పర్మిషన్ తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మనం అది నిజంగానే సంథింగ్ ఏదో గవర్నమెంట్కి సంబంధించిన ట్రాఫిక్ చలానా అనుకుని మనం నమ్మి మన బైక్ నెంబర్ ఎంటర్ చేస్తాం, లేదా మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేస్తాం, ఇమ్మీడియట్లీ ఏం జరుగుతుంది అంటే మన క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇలాగా సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కడో అక్కడ డేటాబేస్ పట్టుకొని వచ్చి బైక్ నెంబర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్స్, ఇది కొన్ని రకాల గవర్నమెంట్ వెబ్సైట్ల నుంచి కావచ్చు, ప్రైవేట్ రిలేటెడ్గా వెబ్సైట్స్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే మీకు సంబంధించిన సమాచారం, మీ బైక్ డీటెయిల్స్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, మీ పిల్లల స్కూల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా మీరు వర్క్ చేసే కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, దానికి సంబంధించినట్టుగా మీకు ఒక మెసేజ్ పంపిస్తారు విత్ ఒక ఏపీకే ఫైల్ లింక్ తోటి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం
అది నిజంగానే ఏదో గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ అనో లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్ అనో లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఫైన్ పే చేసేది రిలేటెడ్ అనో మనం దాని మీద డౌన్లోడ్ చేసుకుంటే మన డబ్బులు ఖాళీ అవ్వటం ఖాయం. ఇలాంటివన్నీ కూడా మనం అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయకూడదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరమని చెబుతున్న పోలీసులు మొబైల్ ఫోన్స్ కు ఏపీకే ఫైల్స్ వస్తే తెరవొద్దని హెచ్చరిస్తున్నారు.